ఇది వచ్చేసి పన్నీర్ 65 అండి. అది కూడా రెస్టారెంట్ టైప్‌లో. మీకు వంట రాకపోయినా పర్లేదు. నేను ఈజీగా చెప్తానండి పిన్ టు పిన్ను. మీకు టేస్ట్ విషయంలో ఎలాంటి తేడా లేదండి. మీరు పన్నీర్ 65 అంటే మామూలుగా రెస్టారెంట్‌లో చాలా హెవీ రేట్స్ ఉంటాయి. ఈజీగా అంటే ఒకవేళ మీకు నచ్చుతుంది, నచ్చకపోవచ్చు ఒకవేళ ఒక్కొక్క రెస్టారెంట్‌లో. కానీ మీకు పర్ఫెక్ట్‌గా నచ్చే విధంగా ఇది పూర్తి కొలతలతో ఒక్కటే ప్లేట్ అండి. మీరు ఈజీగా చేసుకునేటట్టు చెప్పాను. ఒకవేళ 2 ప్లేట్లు చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు దీనికి డబుల్ వేసుకుంటే సరిపోతాయి. ఇక ఎలా చేయాలో మీకు నచ్చిన పన్నీర్ 65 చూద్దామండి. మామూలుగా వెజ్ మంచూరియా కాకుండా వెజ్‌లో పన్నీర్ కూడా చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో చేస్తే మాత్రం. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందు నేను ఒకటే ప్లేట్ వరకు చూపిస్తానండి. ఇది వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వరకు ఉంది. పన్నీర్ వచ్చేసి పన్నీర్ల విషయంలో కాస్త జాగ్రత్త అండి. ఎందుకంటే పన్నీర్ చాలా వరకు ఫేక్ నడుస్తున్నాయి. మీకు ఒకసారి నేను ఒరిజినల్ పన్నీర్ చేయడం కూడా చూపిస్తాను. చాలా సింపుల్. ఇక పన్నీర్ కట్ చేసే విధానం మీరు చూసుకోవచ్చు. ఇకపోతే పన్నీర్ కటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా చూర చూర కావద్దండి. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్కి ఒకసారి కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇది కాస్త ముందుకనండి. ముందుకనేసి డైమండ్ షేప్ రావాలి పన్నీరు ఈ విధంగా. మీరు చూసుకోండి, ఇది డైమండ్ షేప్ అంటారు హోటల్లో. ఈ షేప్ రావాలి మనకు. సైజ్ కూడా ఈ సైజ్ అయితే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇక ఆ తర్వాత ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని పొట్టు తీసేసి మళ్ళీ ఒకసారి మనం సన్నగా చేసుకోవాల్సి ఉంటుంది ఎల్లిపాయలు. ఆ తర్వాత ఒక ఎర్ర ఉల్లిగడ్డ తీసుకోండి. ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పొట్టు తీసిన అల్లం ముక్కండి. ఈ అల్లం ఈ లేయర్గా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్లేట్కు మనం ఒక ప్లేట్ మందం కోటింగ్ ఇచ్చుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఒక ఎగ్గు ఆప్షనల్ అని కొంతమంది అడగవచ్చు. ఎగ్గు ఖచ్చితంగా కోటింగ్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఒకవేళ ఎగ్గు లేకుండా కూడా మనం వేయచ్చు. కాకపోతే కోటింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఆ తర్వాత కార్న్ పౌడర్ అండి. ఇది వచ్చేసి కార్న్ పౌడర్ వచ్చేసి 1 2 3 4 స్పూన్ల కార్న్ పౌడరు. ఆ తర్వాత మైదా అండి. మైదా వచ్చేసి దీంట్లో సగం తీసుకుందాం. ఎందుకంటే మనకు పన్నీర్ అనేది స్మూత్గా ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో మసాలాలు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. ఒక అర టీ స్పూన్ సాల్టు, ఒక అర టీ స్పూను మన వైట్ పెప్పరు, ఒక అర టీ స్పూన్ టేస్టింగ్ సాల్టు వద్దనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఆరోమేటిక్ పౌడర్ అని ఉంటుందండి. సేమ్ ఇది వెజ్ ప్యాకింగ్ ఉంటుంది ఆరోమేటిక్ పౌడర్. ఇది వాడుకోవచ్చు. ఒకవేళ మీకు సేమ్ రెస్టారెంట్ టైప్లో హోటల్ టైప్లో రావాలంటే ఇది వాడుకోండి. మీ ఇష్టం, మీ ఆప్షనల్. నేనైతే చెప్తున్నాను, నేను ఇప్పుడు ఈరోజు మటుకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఆరోమేటిక్ పౌడర్తో చేస్తున్నాను. ఇది కూడా ఆరోమేటిక్ పౌడర్ కూడా ఒక అర స్పూన్ వేసేయండి. టీ స్పూన్ అండి, ఇది మీరు జాగ్రత్త చూసుకోండి. ఇది టీ స్పూను. ఇవి వేసిన తర్వాత కలుపుకోవాలి ఫస్టే. ఇప్పుడు కోటింగ్ చూసారా ఎంత గట్టిగా ఉందో? ఈ విధంగా ఉండాలండి. వాటర్ మాత్రం అస్సలు వేయకండి. ఒక గుడ్డుతో సరిపోతుంది. బాగా కలిపేసేయాలి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి ఎంత గట్టిగా వచ్చిందో. ఈ విధంగా ఉండాలి. కొంచెం పన్నీర్కు గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ వేసుకుందామండి. ఒక ప్లేట్ పన్నీరు. మీరు లైట్ కోటింగ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మరీ ఓవర్ కోటింగ్ లేదు, లైట్ కోటింగు. ఎగ్గు వేయకుండా కూడా మనం చేయొచ్చండి. కాకపోతే అంత క్రిస్పీ అనేది రాదు. చాలండి, ఈ కోటింగ్ అనేది మనకు చాలు. ఈ విధంగా ఇప్పుడు మనం ఆయిల్ వేయాల్సి ఉంటుంది. ఆయిల్ మాత్రం కాస్త వేడిగానే ఎక్కువ ఉండాలి. ఊరవెచ్చ కాదండి, ఎక్కువ వేడి ఉండాలి. ఇప్పుడు వేడి ఆయిల్లో పన్నీర్ వేసుకుందామండి. ఇలా ఎప్పుడు కూడా హైట్ నుంచి చేస్తే చేయి మీద పడుతుంది. ఆయిల్ దగ్గరికి వెళ్ళి ఇలా వదలాలి ఎప్పుడైనా సరే. కానీ ఒక్కొక్క పీస్ వేసుకుందాం. చూడండి, వేయగానే పన్నీర్ అనేది పైకి వస్తుంది. అంటే ఆయిల్ మంచి వేడి ఉంది. ఫాస్ట్గా మనం వేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు
మామూలుగా హోటల్లో అయితే 18 పీసులు ఇచ్చేస్తారు. ఇప్పుడు పన్నీర్ అయితే అయిపోయిందండి, మనం తీసేద్దాం. ఇంకా ఇప్పుడు పన్నీర్ అయితే అయిపోయిందండి, ఈ విధంగా రావాలి కలరు. ఇప్పుడు తడక స్టార్ట్ చేద్దాం. ఇక కోటింగ్ అయితే ఇచ్చే విధానం మనం చూసాం కదా. ఇప్పుడు దానికి తాలింపు, అంటే మీ హోటల్లో తడక అంటాం, ఆ తడక వేసే పద్ధతి కూడా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఒక 30 ml దాకా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి కటింగ్ కూడా చెక్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, అల్లం ప్లస్ మన ఉల్లిగడ్డ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి కలుపుకొని ఆ తర్వాత వెల్లిపాయలండి, ఆ తర్వాత అల్లం ముక్కలు. ఇవి కాస్త మగ్గాలండి. మనం ఉల్లిపాయ కూడా వేసుకోవాల్సి ఉంటుందండి. ఉల్లిపాయ వేసుకొని కాస్త మగ్గిపోవాలండి ఉల్లిపాయ కూడా. తర్వాత లైట్గా జీరా అండి, ఒక 1/4 టీ స్పూన్ దాకా జీరా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పెరుగు వేసుకుందామండి. పెరుగు వచ్చేసి ఒక 50 ml వరకు ఉండాలి. పెరుగు 50 ml వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒక 100 ml వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇక మసాలాలు చూద్దాం. ఇందులో వేసే మసాలాలు: 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పరు, ఒక అర టీ స్పూన్ అరమెటిక్ పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, ఒక 1/4 టీ స్పూన్ షుగర్ అండి. షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఏదైనా 1/2 టీ స్పూన్ అండి. ఇక్కడ కోటింగ్లో కానీ మనం వేసే మసాలాలో కానీ 1/2 టీ స్పూన్ ఉండాలి. ఆ తర్వాత టమాటో సాస్ ఒక స్పూన్నర వరకు. తర్వాత ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. రెడ్ చిల్లీ సాసు ఒక 2 స్పూన్ల వరకు. ఆ తర్వాత ఇది వచ్చేసి చిల్లీ సాస్ అండి. రెడ్ చిల్లీ సాస్ కొంచెం స్పైసీనెస్ కాబట్టి ఎక్కువ 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. చిల్లీ సాస్ వచ్చేసి 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇవి 3 కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. సరే ఎంత తిక్కుగా వచ్చిందో. ఇప్పుడు పన్నీర్ అనేది వేసుకుందాం. పన్నీర్ 65 ఏ విధంగా వచ్చిందో, మంచి డ్రైగాను, మనకు కలర్ కూడా ఏమాత్రం లేకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి న్యాచురల్ కలర్తో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మంచి లుక్ కోసం పచ్చి కరివేపాకు అనేది పైన వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొత్తిమీర వేస్తే రెడీ అండి. ఇక చూడండి పన్నీర్ 65 ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలండి. ఇది రెస్టారెంట్కి మించిన టేస్ట్ అనేది ఉంటుంది. ఇది మాత్రం ఇక పన్నీర్ 65 అయితే అయిపోయిందండి. కస్టమర్కి ఇచ్చే విధానం మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అండి. మామూలుగానైతే 18 నుంచి 23 పీసుల దాకా ఇస్తుంటారు పన్నీర్ 65. మనకు కాస్త పీసులు అనేది ఎక్కువ ఉంది, 28 పీసుల వరకు ఉన్నాయండి. అయినా కూడా కొలతల విషయంలో ఎలాంటి తేడా లేదు. మీకు ఇదేనండి పన్నీర్ 65 చేసే విధానం. ఇప్పుడు మనం కాజు కూడా పైనుంచి వేసుకోవచ్చు. లైట్గా ఒక్కొక్కటి అలా కాజు వేసుకొని మళ్ళీ ఒకసారి కొత్తిమీర అనేది పైనుంచి వేసుకుందాం మనం. ఇంతేనండి. ఇప్పుడు ఒక పీస్ కూడా మీకు చూపిస్తానండి, పన్నీర్ 65 పీసు.
చూసుకోవచ్చు ఇప్పుడు పీసెస్ ఎంత బాగున్నాయి. స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి ఈ పన్నీర్ 65. చూశారు కదండి రెస్టారెంట్ టైప్లో పన్నీర్ 65 ఎలా చేశానో. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. ఒకటండి, వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోదు, షేర్ అయితే మర్చిపోదు. కొత్తగా చాలామంది ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం కావాలో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.